వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో హార్ట్ అటాక్ అండి ఈ మధ్య కాలంలో ఎంగేజ్లో చూస్తూ ఉన్నాము. ఎందుకు చిన్న వయసులోనే హార్ట్ అటాక్ అనేది వస్తూ ఉంది, మరి రాకుండా జాగ్రత్తలు ఏం తీసుకోవాలి, ముందుగానే ఏమైనా టెస్ట్ ఉన్నాయా తెలుసుకోవడానికి, ఇక వస్తే ఎటువంటి అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఉన్నాయి, వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ రమేష్ గూడపాటి గారు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. జనరల్గా ఏదైనా గుండెలో కొంచెం డిస్కంఫర్ట్గా అనిపించినప్పుడు ఈసీజీ వరకు వెళ్తాం డాక్టర్ గారు. ఈసీజీ నార్మల్గా ఉంటే గుండె బాగున్నట్లేనా? కాదండి, ఇప్పుడు మనకి ఛాతిలో ఏదైనా ఇబ్బందికరంగా అనిపించినప్పుడు, ఇది హార్ట్ సమస్య అని అనుమానం ఉన్నప్పుడు ఒక ఈసీజీ నార్మల్గా ఉంటే నీకు గుండె సమస్య ఏమి లేదు, పర్వాలేదు, ఇంటికి వెళ్ళిపోమని చెప్పడం అనేది కరెక్ట్ కాదు. ఈసీజీ అనేది కొంతమందిలోనే అది అబ్నార్మల్గా ఉండొచ్చు, ఈవెన్ అది గుండె నొప్పి అయినా కూడా. అండ్ రెండోది, ఈసీజీలో కూడా మొదటి ఈసీజీ నార్మల్గా ఉండి కొద్దిసేపటి తర్వాత తీసిన రిపీట్ ఈసీజీలో అబ్నార్మాలిటీ కనిపించవచ్చు. సో ఒక సింగిల్ ఈసీజీ నార్మల్గా ఉందని మనం వి కాంట్ సే ప్రాబ్లం ఉందా లేదా అనేది. సో అందుకని చాలా మందిలో మనకి ఈ ఛాతిలో ఏదైనా ఇబ్బందికరంగా అనిపించి ఇది గుండెకి సంబంధించిన సమస్య ఏదో అనుకున్నప్పుడు ఇతర పరీక్షలు కూడా చేస్తుంటాం. నార్మల్గా చేసే పరీక్షలు ఏంటంటే ఈసీజీతో పాటు ఎక్కువ పరీక్ష చేస్తుంటాం. అండ్ హార్ట్ పెయిన్ ఏమైనా అనుమానం ఉంటే బ్లడ్ టెస్ట్ ఒకటి ఉంటుంది, ట్రోపనిన్ అని, ఇలాంటి పరీక్షలు చేస్తుంటాం. సో వాటి ద్వారా సుమారుగా ఇది హార్ట్ పెయిన్ కాదా అనేది ఒక నిర్ధారణకు రావచ్చు. సో కొద్ది మందిలో అంటే మనకి స్ట్రెస్ టెస్ట్ లాంటివి చేస్తుంటాం, అంటే ట్రెడ్మిల్ టెస్ట్ ఇలాంటివి చేస్తుంటాం. ఇంకా అవసరమైతే కొద్ది మందిలో సిటీ యాంజియోగ్రామ్ కానీ, సిటీ కాల్షియం స్కోర్ కానీ ఇలాంటి పరీక్షలు చేసి గుండె సంబంధించిన సమస్య ఉందా లేదా అనేది నిర్ధారించడం జరుగుతుంది. సిటీ యాంజియో అంటే ఏంటి డాక్టర్ గారు? సిటీ యాంజియోగ్రామ్ అంటే ఇప్పుడు నార్మల్గా గుండె రక్త సరఫరా ఎలా ఉన్నది అనేది తెలుసుకోవడానికి అది చేసే టెస్ట్. ఇది మామూలుగా సిటీ స్కాన్ లాగానే ఉంటుంది. సో దానిలో ఏంటంటే మనం కాంట్రాస్ట్ మందు ఇంజెక్షన్ ఇస్తాం వెయిన్స్లోకి, ఇచ్చి సిటీ స్కాన్ చేస్తాం. సో ఆ సిటీ స్కాన్లో మనకి గుండె రక్త సరఫరాలో రక్తనాళాలు ఎలా ఉన్నాయి అనేది మనకి తెలుస్తుంది. సో అందులో పూడికలు ఏమన్నా కనిపిస్తే దాన్ని బట్టి మనం ఫర్దర్ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఒకవేళ పూడికలు ఏమి లేవు, నార్మల్గా ఉందనుకోండి, దెన్ మనకి గుండె రక్త సరఫరాల సమస్యని మనం రూల్ అవుట్ చేసుకోవడానికి అది హెల్ప్ చేస్తుంది. సో ఇట్ ఈస్ ఏ నాన్ ఇన్వేజివ్ టెస్ట్ అండి. నాన్ ఇన్వేజివ్ టెస్ట్ అంటే మామూలుగా రెగ్యులర్గా చేసే కన్వెన్షనల్ యాంజియోగ్రామ్లో ఏంటంటే మనం అడ్మిట్ చేసుకుని మన రక్తనాళంలోకి ఒక క్యాథెటర్ పంపించి, అంటే హార్ట్ వరకు క్యాథెటర్ని పంపించి దాని ద్వారా మందు ఇచ్చి ఎక్స్రేస్ అవి తీసుకుంటాం. సో దట్ ఈస్ అన్ ఇన్వేజివ్ టెస్ట్, ఎందుకంటే మన బాడీలోకి క్యాథెటర్ని పంపిస్తున్నాం కాబట్టి. సిటీ యాంజియోగ్రామ్ ఇస్ అ నాన్ ఇన్వేజివ్ టెస్ట్. మన బాడీ లోపలికి ఎక్సెప్ట్ ఆ మందు ఇవ్వటం తప్ప, డై ఇవ్వటం తప్ప లోపల క్యాథెటర్ లాంటివి ఏం పెట్టట్లేదు. సో అందువల్ల ఇట్స్ అ నాన్ ఇన్వేజివ్ వే ఆఫ్ లోపల ఎలా ఉందనేది తెలుసుకోవడానికి. ఇది డాక్టర్ పర్యవేక్షణలోనే చేయించుకోవాలా? అవునండి. సిటీ యాంజియోగ్రామ్ అనేది జనరల్గా ఎప్పుడు చేస్తూ ఉంటామంటే కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. హార్ట్కు సంబంధించిన సమస్య ఉందేమో అని అనుమానం ఉంది, ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో ఒకవేళ ఉండే అవకాశాలు తక్కువ ఉన్నాయి కానీ మనం రూల్ అవుట్ చేయలేమని అనుకున్నప్పుడు సిటీ యాంజియోగ్రామ్ చేసి ఉందా లేదా అనేది నిర్ధారిస్తుంటాం. ఒకవేళ మనకి లోపల బ్లాక్స్ ఉండే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి అని అనుకున్నాం అనుకోండి, అలాంటప్పుడు సిటీ యాంజియోగ్రామ్ కాకుండా డైరెక్ట్గా యాంజియోగ్రామే చేస్తుంటాం. అంటే ఉదాహరణకి ఒక పేషెంట్ వచ్చారు, షుగర్ ఉంది, బీపీ ఉంది, కొలెస్ట్రాల్ ఉంది, స్మోకింగ్ ఉంది, 2 అడుగులు వేస్తే ఛాతీలో నొప్పి వచ్చేస్తుంది. ఇలాంటి పేషెంట్లో మనం యాంజియోగ్రామ్ చేయడానికి ముందే చెప్పగలం 99% లోపల బ్లాక్స్ ఉంటాయని. సో ఇటువంటి వాళ్ళలో మనం కన్వెన్షనల్ యాంజియోగ్రామ్ చేస్తుంటాం, అంటే అడ్మిట్ చేసుకుని క్యాథెటర్ లోపలికి పంపించి ఎక్స్రేస్ అవి తీసుకుని దాని రెగ్యులర్ యాంజియోగ్రామ్, కన్వెన్షనల్ యాంజియోగ్రామ్ అంటాం. ఇప్పుడు అలా కాకుండా ఒక 40 సంవత్సరాల వయసు వారు ఎవరో ఉన్నారు, రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమీ లేవు, ఓకే, కానీ అప్పుడప్పుడు చెస్ట్లో పెయిన్ అంటున్నారు, ఈ ట్రెడ్మిల్లోనో లేకపోతే ఇతర పరీక్షలోనో ఏదో కొంచెం మైల్డ్ చేంజెస్ ఉన్నాయి, అటువంటి వారిలో మనకి సమస్య కంప్లీట్గా రూల్ అవుట్ చేయలేము, కానీ సమస్య ఉండే అవకాశం 10%, 20% ఉండొచ్చు. సో ఇటువంటి వారిలో ఇన్వేజివ్ టెస్ట్ చేసే కంటే కూడా ఈ నాన్ ఇన్వేజివ్గా యాంజియోగ్రామ్, సిటీ యాంజియోగ్రామ్ అనేది చేస్తూ ఉంటాం. ఇంకొక సిచ్యువేషన్ ఏంటంటే మల్టిపుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, షుగరు, బీపీ, కొలెస్ట్రాల్ ఇవన్నీ ఉన్నాయి. ట్రెడ్మిల్ నార్మల్గా ఉండొచ్చు, బట్ స్టిల్ బాగా ఎక్కువ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళలో ఇప్పుడు ఈ ట్రెడ్మిల్ ఇలాంటివన్నీ ఒక 90% యాక్యురేట్ ఉండొచ్చు, 10% మిస్ అవ్వచ్చు. సో ఇటువంటి వారిలో కూడా సిటీ యాంజియోగ్రామ్ చేసుకుని లోపల ఉందా లేదా అనేది మనం నిర్ధారిస్తూ ఉంటాం. జనరల్గా అయితే ఈ సిటీ యాంజియో చేయించుకుంటే అసలు గుండె పనితనం ఏంటి, వస్తుందా లేదా, ముందు హార్ట్ అటాక్ అనేది తెలిసిపోతుందా డాక్టర్ గారు పక్కాగా? సిటీ యాంజియోగ్రామ్లో మనకు తెలిసేదల్లా ఏంటంటే గుండె రక్త సరఫరాలో, సిటీ కొరనరీ యాంజియోగ్రామ్లో గుండె రక్త సరఫరాలో ఏమైనా కొలెస్ట్రాల్ డిపాజిట్స్ పేరుకుంటున్నాయా, దానివల్ల ఏమైనా పూడికలు ఏర్పడుతున్నాయా అనేది మనకి తెలుస్తుంది అనమాట. సో అలాగా ఏమైనా పూడికలు ఏర్పడుతున్నప్పుడు అవి సిగ్నిఫికెంట్ కాకపోయినా కూడా, అంటే మైల్డ్గా ఉన్నా కూడా
అవి భవిష్యత్తులో పెరగకుండా వాటి వల్ల హార్ట్ అటాక్ రాకుండా మనం నివారణ చర్యలు అంటే మందులు, లైఫ్ స్టైల్ ఇవన్నీ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఒకవేళ సిటీ యాంజియోగ్రామ్ కంప్లీట్గా నార్మల్గా ఉందనుకోండి, ఏం పర్వాలేదు నీకు నెక్స్ట్ హార్ట్ అటాక్ రాదని చెప్పలేము. చాలా మందికి ఏంటంటే చాలా మంది స్మోకర్స్ వస్తుంటారు, సిగరెట్లు తాగేవాళ్ళు, మనసులో పీకుతూ ఉంటుంది ఏమన్నా హార్ట్ అటాక్ వస్తుందేమో అని. సో అటువంటి వాళ్ళు ఏంటంటే సిటీ యాంజియోగ్రామ్ చేసుకుని నార్మల్గా ఉంటే మనం నీకు ఇంకా హార్ట్ అటాక్ ఏం రాదు బాబు, వెళ్ళి సిగరెట్లు తాగని చెప్పలేం. అర్థమైంది కదా. సో సిటీ యాంజియోగ్రామ్ నార్మల్గా ఉన్నా ఫ్యూచర్లో హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశాలు తక్కువ ఉంటాయి, కానీ జాగ్రత్తలు తీసుకోకపోతే కంప్లీట్గా రూల్ అవుట్ చేయలేం. దట్ ఈస్ ఇంపార్టెంట్. బట్ సిటీ యాంజియోగ్రామ్లో ఏమైనా సమస్య కనిపిస్తే దాన్ని మనం ఫర్దర్గా ట్రీట్ చేస్తే మనం హార్ట్ అటాక్స్ రాకుండా ప్రివెంట్ చేయొచ్చు. సో వీ కెన్ ఓన్లీ టాక్ అబౌట్ ప్రాబబిలిటీ అండి. అంటే ఒక సిటీ యాంజియోగ్రామ్ కంప్లీట్గా నార్మల్గా ఉండి రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమీ లేకపోతే, తక్కువ వయసు వారు ఉన్నారంటే నెక్స్ట్ 5 yearsలో హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు చాలా చాలా తక్కువ. దిస్ సిటీ యాంజియోగ్రామ్ కంప్లీట్గా నార్మల్గా ఉండి మల్టిపుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయనుకోండి, సిగరెట్లు తాగటం లేదా షుగర్, బీపీలు అనుకోండి, సో అటువంటి వాళ్ళలో ఎంతో కొంత రిస్క్ ఉండొచ్చు భవిష్యత్తులో. ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ కంట్రోల్ చేసుకుంటే ఆ రిస్క్ లేదా ప్రాబ్లం రాకుండా మనం నివారించుకోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఏ రిస్క్ ఫ్యాక్టర్స్ లేవు, సిటీ యాంజియో నార్మల్గా వచ్చింది, రిపీటెడ్ ఇంకో టెస్ట్ అనేది మళ్ళీ 1 year 2 years అట్లా ఉంటుంది డాక్టర్? సిటీ యాంజియోగ్రామ్ అనేది జనరల్గా స్క్రీనింగ్ టెస్ట్ లాగా చేయకూడదండి. అంటే ఎవరు పడితే వాళ్ళు ఇప్పుడు మన ఫోటో తీసుకున్నట్టు వెళ్ళి సిటీ యాంజియోగ్రామ్ తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే సిటీ యాంజియోగ్రామ్లో రేడియేషన్ ఉంటుంది. ఇట్స్ ఎన్ ఎక్స్రే. సిటీ స్కాన్ అంటే బేసికలీ ఎక్స్రే అండి. సో ఎక్స్రేస్ రేడియేషన్ ఉంటుంది. ఆ రేడియేషన్ మన శరీరానికి మరీ తరచుగా చేసుకుంటూ ఉంటే ఆ రేడియేషన్ వల్ల మనకు హాని జరిగే అవకాశం ఉంది. రెండోది మనం కాంట్రాస్ట్ ఇస్తున్నాం. ఆ కాంట్రాస్ట్ కి కిడ్నీ మీద కూడా కొంత ఎఫెక్ట్ ఉంటుంది. సో ఇట్స్ నాట్ లైక్ సింపుల్ ఈసీజీ తీయటం లాగా కాదు. మీరు ఈసీజీ 10 సార్లు తీసుకోండి ఏమి కాదు. కానీ ఇలా సిటీ యాంజియోగ్రామ్ లాంటిది ఎప్పుడు పడితే అప్పుడు చేయటం అనేది కరెక్ట్ కాదు. సో జనరల్లీ ఒకసారి సిటీ యాంజియో చేస్తే నెక్స్ట్ 5 years నార్మల్గా ఉందనుకోండి, నెక్స్ట్ 5 years జనరల్లీ వి అవాయిడ్ డూయింగ్ ఏ సిటీ యాంజియో. బట్ ఒక్కొక్కసారి కొన్ని సందర్భాలు అవసరం అనుకున్నప్పుడు మాత్రమే చేస్తూ ఉంటాం. హార్ట్ గురించి అడగాలంటే చాలా క్వశ్చన్స్ ఉంటాయి. సిరీస్ అనేది కంటిన్యూ చేద్దామండి. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు, ధన్యవాదాలండి. థ్యాంక్స్ అండి.